మన పీఎం మోదీ ఆల్రెడీ ఎస్సీఓ సమ్మిట్ కి హాజరయ్యారని చెప్పేసి అక్కడ మోదీ, పుతిన్, షీ జిన్పింగ్ ఇలా చాలా మంది కలిశారు. కలిసినప్పుడు మన పాకిస్తాన్ నేతను మాత్రం పక్క జరిపేశారు. ఏదో చిన్న పిల్లల్లో ఒక హిట్లర్ లా నిలబడి చూస్తున్నాడు. దాన్ని అయితే చాలా ఫన్నీగా చాలా మంది మాట్లాడుతున్నారు. సో యాక్చువల్లీ ట్రంప్ దగ్గర ఒక మనిషి ఉంటాడు, అన్ని కార్యకలాపాలు చూసుకునే ఆయన అయితే చాలా విపరీతంగా మాట్లాడుతున్నాడు. మన సైడ్ అంట, మన బ్రాహ్మిన్స్ అంట అక్కడ రష్యా ఆయిల్ ని తీసుకొని వాడుతున్నారంట. మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వాడట్లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చాలా చాలా విషయాలు ట్వీట్ చేస్తున్నారు. ట్రంప్ అయితే ట్వీట్ చేస్తున్నాడు, ఇండియాకి చాలా దెబ్బ ఇది టారిఫ్స్ ది, ఎప్పటికైనా ఆపేసుకుంటారు ఇవన్నీ అని చెప్పేసి అని ట్వీట్ చేస్తున్నాడు. చాలా గా బిహేవ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఎస్సీఓ సమిట్ కి హాజరైనందుకు కొన్ని టిప్స్ అయితే అందాయి. లైక్ ఎనర్జీ అండ్ మోస్ట్ ఆఫ్ ఏఐ ఇంటిగ్రేషన్, సెమీ కండక్టర్స్ గురించి మాట్లాడారు. ఇంకా చాలా చాలా విషయాలను ముందుకు తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇంకోటి, ఎస్సీఓ సమిట్ ని హాజరైన తర్వాత ఎస్సీఓ ఫెడరేషన్ బ్యాంక్ అనేది ఒకటి స్టార్ట్ చేద్దామని. అంటే వరల్డ్ బ్యాంక్ ఎలా అయితే ఉంటుందో అలాగే బ్రిక్స్ సమిట్ కూడా అవుతుంది. మీకు తెలుసు, బ్రిక్స్ సమిట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక బ్యాంక్ ఉంటుంది. అంటే ఎక్కడైతే వాళ్ళు బ్రిక్స్ సమిట్ లో ఉన్న వాళ్ళంతా కలిసి ఒక బ్యాంక్ ని ఎలాగ ఆర్గనైజ్ చేస్తారు, అలాగే ఎస్సీఓ సమిట్ నుంచి కూడా ఒక బ్యాంక్ ను ఆర్గనైజ్ చేస్తారు. ఆ బ్యాంక్ త్రూ ఏ దేశానికైతే ఫండ్ కావాలో, ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చింది ఆ దేశానికి అన్నప్పుడు ఆ దేశానికి ఫండ్ ఇస్తారనమాట. అలా ఎస్సీఓ సమిట్ కూడా ప్రయత్నం చేస్తున్నారు.